దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ 7. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యము చదువుచుండగా మీ ఆత్మతో నింపండి. చదువుతున్న నాకు, వినేవారి హృదయాలను మీరు తెరవండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. వినిన వాక్యం మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 22 నుండి 24 అధ్యాయములు. 22వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చినడలా అది చేయు హేయ క్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానముందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానశ్చాదనము తీయువారు నీలో ఉన్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడై తన కోడలని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెగు తమ సహోదరుని చెరుపుదురు. నన్ను మరిచిపోయి నరహత్యకే లంచం పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొంచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకే అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచట అన్యజనులు ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరూ కొలిమిలేని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఓదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతునని మీరు తెలుసుకొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండి సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెచ్చరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకే నరహత్య చేయుటలోను మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చి తోడేల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీయూ
నీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారే ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 23వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. యవన కాలమందే జారత్వము చేయుచూ వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యా కాలపు చెనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయిను పేరు షోమ్రోనునకు, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకు చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విట్రకాండ్ర మీద బహుగా ఆశపెట్టుకుని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకునిన సైన్యాధిపతులను అధికారులను అందముగల యవనులను గుర్రములెక్కు రౌతులను అగు అషూరు వారిని మోహించెను. అది కామకురాలి రీతిగా అషూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమునిది మానకు ఉండెను. అచటనే దాని యవనమునందే పురుషులు దానితో శయనించిరి. దాని చెనులను అలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారం చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అషూరు వారికి దాన్ని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానశ్ఛాదనము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకుని దానిని ఖడ్గము చేత చంపిరి. ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలే శిక్ష నొందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరీ ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యము గల యవనులను అగు అషూరు వారైన తమ పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలైననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవల్లని కోరినదే మొలలకు నలికట్లను తలల మీద చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకొని రాచ కళలు గలవారే సింధూరముతో పూయబడిన గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి కంటే కల్దీల పటములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరిచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానశ్చాదనము తీసి వేసుకొనెను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతిని. మరియు యవన దినముల యందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచార మనస్సునకు తెచ్చుకుని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రి యందు అది మోహము నిలుపుచుండెను. యవన కాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నలిపించుకుని సంగతి జ్ఞాపకము చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీలను, అధిపతులను, ప్రధాన అధికారులనందరినీ, అషూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకుని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకు వచ్చి కేడములను డాళ్లను పట్టుకుని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదకు వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపిదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఇలాగున మాన్పించదును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికి నీ మనస్సు ఎడమైన వారికి నిన్ను అప్పగించుచున్నాను.
ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యత్వమును, నీ దుష్కార్యములను, నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి, నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టి నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్లు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలను. అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. అడుగు మట్టునకు దాన్ని పానము చేసి పాత్రను చెక్కలను చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువైన యెహోవాకు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావాల్సిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారు ఇలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దాని అపవిత్రపరచి నా మందిరములోనే వారు ఇలాగున చేసిరి. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకే వారి దూతను పంపిరి. వారి రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారి వేసులు చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని, అది మరెన్నటికి నీ వ్యభిచారము చేయక మానదు. వేసతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకారాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి. అయితే వ్యభిచారులకును నరహంతకరాండ్రకును రావాల్సిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే, నరహత్య చేయు యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకే దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లు అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కాముతరతన చెప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కాముతరతను దేశంలో ఉండకుండా మాన్పించుదును. నేనే యెహోవాననియు మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. 24వ అధ్యాయం. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుము. నేటి దినము పేరు వ్రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలమిచ్చినదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలనియు చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము. మందులో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయుము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగల కుండ మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చీటీ దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పివేయనట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దాని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీ ఉడకకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము. మరియు తర్వాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడియే మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము.
అలసట పుట్టు వరకు ఎంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరుచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడకయుందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చుదును. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాప పడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము. నీ శిరోభూషణములు ధరించుకుని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీవు పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందుము జనులకు నేను ప్రకటించి సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరనాటి ఉదయమున నేను చేసి నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లాంటిని. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలకు ఈలాగున ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచినను మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేదురు. మీ పెదవులు మూసుకొనక యుందురు. జనుల ఆహారమును మీరు భుజింపక యుందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షణములను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. అతను చేసినదంతటి ప్రకారం మీరును చేదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారి కన్నులకు ఇంపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయటకే తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు, నీ సన్నిధి కాంతి కొరకు, నీ ముఖ కాంతి కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఆరోగ్యంను, ఆయుష్ను నాయన దయచేసి నీ కృపను జ్ఞాపకం చేసుకుని నీ నూతనమైన వాత్సల్యముతో నాయన ఈ దినమును మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి, నీ చిత్తానుసారంగా నడిపించండి నాయన. మా తలంపులు, మా ఆలోచనలు, మా చేతులు, నడకలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకొంచున్నాం తండ్రి. నీ చిత్తంలో మమ్మల్ని నడిపించండి. నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా మమ్మల్ని ఉంచండి. ఆత్మపూర్ణులై ఉండే కృపను మాకు దయచేయండి. నీకు ఇష్టం లేని క్రియలు చేయకుండానట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి, నీకే వందనాలు. ఈ సమయంలో అయ్యా తండ్రి, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అయ్యా తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయ్యా, ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో అవి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ప్రభ, ఎవరి సమస్య ఏదైనప్పటికీ నిశ్చయముగా మంచి విడిపోవునట్టు ప్రతి సమస్య విడిపోవును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును కాక. యవనులకు నయ్యా తండ్రి, యవనుల చుట్టూ నీ రక్త కంచి వేస్తున్నాం ప్రభు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు నీ కాపుదల భద్రత దయచేయండి. స్త్రీ పురుషులందరినీ మీరు బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు. మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా బంధువులు, మా స్నేహితులు అందరికీ నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక తండ్రి. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. 145 కోట్ల భారతదేశంలో అయ్యా తండ్రి గొప్ప ఉజ్జీవము రగులు కొనుగాక. కడవరి వర్షమే మీరు దిగి రండి ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, నీ చిత్తం భారతదేశంలో నాయన జరిగించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకను విజయవాడ మీరు జ్ఞాపకం చేసుకోండి. వరదల బారిన పడిన కుటుంబాలను మీరు కాపుదల భద్రత దయచేయండి ప్రభా. వరద నీరు వదిలి వెళ్ళిపోవునట్లు అయ్యా మీరే కృప చూపండి తండ్రి. కనికరించండి, సహాయం చేయండి అయ్యా. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటినీ
ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఇజ్రాయెల్ దేశంలో నీ చిత్తము జరుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజలకు కాపుదల భద్రత దయచేయండి ప్రభు. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయములతో నీ చిత్తము జరిగించేవారుగా వారు ఉండునట్లు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సకల మానవాళికి రక్షణ దయచేయండి తండ్రి. అలాగే దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వారి రాకపోకలో కాపుదల ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకముతో నింపి వారు అయ్యా తండ్రి నాయన ప్రకటించవలసిన సువార్తను ధైర్యముతో అయ్యా ప్రకటించినట్లు వారికి కావాల్సిన వాక్శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి వారికి అనుకూల సమయంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చి బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి ఉన్నట్లు సిద్ధపాటు జీవితాలు దయచేయండి. జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు దయచేయండి ప్రభా. వాక్యమును అర్థం చేసుకుని జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.